హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మా ఛానల్ స్పెషల్ అల్లం పచ్చడి అండి. పక్క కొలతలతో చెప్తున్నాను. ఇది మనకి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. చేయడం కూడా సింపులే. కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఒక 100 గ్రామ్స్ చెక్కు తీసేసి వేసాను. అల్లం ఒక 3 to 4 వెల్లుల్లి రెబ్బలండి వేసేసుకొని మనకి ఒక 5 to 6 మినిట్స్ మంచి ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై అయిపోయినాయండి, తీసేస్తున్నాను. తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. అదే కడాయిలో ఇంకో కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసేసి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని అన్నీ ఒకసారి మంచి మిక్స్ చేసుకొని మంచి అరోమా వచ్చేవాడికి మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఫ్రై చేసుకొని చూడండి మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో ఒక 10 to 15 ఎండుమిర్చి, అంటే మీ కారం తగ్గట్టు వేసుకోండి ఎండుమిర్చి. నేనైతే ఒక 100 గ్రామ్స్కి 15 అయితే వేసాను. వేసేసుకొని ఒకసారి మంచి ఫ్రై చేసుకొని ఇవి కూడా. సో ఇవి మనకి ఎండుమిర్చి కూడా మంచి ఫ్రై అయిపోయాక మనం వేయించుకోవాలి. మా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చూడండి ఎండుమిర్చి కూడా వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈ చల్లారి లోపల మనం పోపు అయితే పెట్టేసుకుందాము. ఒక పోపు గిన్నె పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేడయ్యాక మనం ఒక జీలకర్ర అండ్ ఆవాలు, జీలకర్ర చిటపట అన్న దాని తర్వాత ఆవాలు యాడ్ చేస్తున్నాను. ఆవాలు వేసేసుకొని ఇప్పుడు దీంట్లో మనము ఒక 1/2 స్పూన్ మినపప్పు యాడ్ చేసుకొని కరివేపాకు రెబ్బలు 2 రెమ్మలు, ఒక ఎండుమిర్చి సగం చుంచి వేసేసుకోండి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. లైట్గా కొంచెం పసుపు యాడ్ చేశానండి. ఇప్పుడు మనకు చల్లారిపోయిందండి. ఇది ఫస్ట్ ఏమైనా శనగపప్పు ఉంది కదా, అది యాడ్ చేసుకుని ఒక్కసారి గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది మనము దీంట్లో ఇప్పుడు ఒక 50 గ్రామ్స్ అంతా చింతపండు పులుసు అండి, ఒక ఒక చిన్న ఒక చిన్న ముక్క బెల్లం అన్న యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టినాక మంచిగా బడకగా పట్టుకోవాలి. తర్వాత దీనిలో మనం అల్లం యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ చేసుకొని తర్వాత లాస్ట్లో నేను సాల్ట్ అయితే యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. అయిపోయిందండి. ఎంతో టేస్టీ అయినా అల్లం పచ్చడి అయితే అయిపోయింది. దీంట్లో పోపు యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది ఇడ్లీలో కానీ దోశలో కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి మా రెసిపీ. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.